అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంక్ దక్కించుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా ప్రణాళిక, మౌలిక వసతులు, నాణ్యత, నైపుణ్యం వంటి ప్రమాణాలు, పరిశోధన ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్స్, పీహెచ్డీ పొందిన ప్రొఫెసర్స్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తారని, ఈ అంశాలలో తమ యూనివర్సిటీ అత్యుత్తమంగా ఉందని ఆయన చెప్పారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లలో ఇంజనీరింగ్ విభాగంలో 35, ఓవరాల్ కేటగిరీలో 46వ ర్యాంక్, మేనేజ్మెంట్ విభాగంలో 70వ ర్యాంక్ వచ్చిందని, మొత్తం మీద జాతీయ స్థాయిలో అన్ని రకాల ర్యాంకులతో టాప్లో ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు. వెల్కమ్ చెప్తూ మీరందరూ ఇచ్చిన సహకారంతో ఈ కేఎల్ యూనివర్సిటీ 46 ఇయర్స్ ఆఫ్ జర్నీలో డిఫరెంట్ మైల్ స్టోన్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వరల్డ్లో ప్రతి ఒక్క ప్లేస్లోనూ మా స్టూడెంట్స్ ఉండి వాళ్ళ వర్క్ ఫోర్స్ని బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఇవాళ కేఎల్ యూనివర్సిటీస్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 26th ర్యాంక్ రావడం, అలాగే ఇంజనీరింగ్లో 35th ర్యాంక్ రావడం, అలాగే ఓవరాల్ ర్యాంకింగ్లో 46th ర్యాంక్ రావడం, ఇన్నోవేషన్లో 11 to 50 బ్యాండ్లో ఉండడం, అలాగే మేనేజ్మెంట్లో 70th ర్యాంక్ రావడం ఆల్ ఇండియా వైడ్ గర్వకారణంగా ఫీల్ అవుతూ, అంతేకాకుండా మీ అందరూ ఇచ్చిన సహకారంతో స్టేక్ హోల్డర్స్ అయిన స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా కష్టపడి ఈ అచీవ్మెంట్ని వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మేజర్గా మా కరికులం యొక్క స్పెషాలిటీ, అలాగే స్కిల్ డివిజన్ యొక్క యాక్టివిటీస్, దీంట్లో స్కిల్లింగ్ ఇవ్వడం స్టూడెంట్కి, అలాగే స్కిల్లింగ్ నుంచి ప్లేస్మెంట్ రావడం. ఎన్ఆర్ఐఎఫ్ 2025 ర్యాంక్స్ మొన్న రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంటు. దేశంలో దాదాపు 1400 నుంచి 1400 యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ కానీ, డీమ్డ్ కానీ, సెంట్రల్ కానీ, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ఐటీస్ ఏదన్నా కానీ 1400 యూనివర్సిటీస్లో దేశంలోనే 26వ ర్యాంకు సాధించిన ఒక్క యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 26 ర్యాంకు రావడం అనేది మన తెలుగు 2 రాష్ట్రాల్లో మేము మొదటి స్థానంలో ఉన్నాము. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ టాప్లో ఉంది. నెక్స్ట్ కేఎల్ యూనివర్సిటీ ఉంది. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఉంది కేఎల్ యూనివర్సిటీ. సో ఏపీ, తెలంగాణలో గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ ఉంది. దీనికి రావడానికి మెయిన్ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్సు, మా స్కిల్లింగు, అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ మీద ఈ ర్యాంకింగ్ రావడం అనేది సాధ్యమైంది. ఈ ర్యాంకు రావడానికి మెయిన్ 900 కంపెనీస్తో టైఅప్ ఉంది, 9000+ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, 125 స్టార్ట్అప్. 25 ర్యాంకింగ్స్లో కేఎల్ యూనివర్సిటీకి 26వ ర్యాంక్ రావడం అనేది గర్వకారణం. టోటల్గా గ్రాడ్యుయేట్ అవుట్కమ్స్ అనేది మా యూనివర్సిటీలో ఒక ప్రామాణికంగా తీసుకుని దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంకింగ్లో 100కి 100% మార్క్స్ సాధించిన ఏకైక యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ అని తెలియపరుచుకుంటూ, దీనికి రీజన్స్ ఏంటంటే ఎంతమంది విద్యార్థులు మా దగ్గర నుంచి పట్టా తీసుకుంటున్నారు ఈ సంవత్సరంలో, దాన్ని 96% మందికి మేము పట్టాలు ఇచ్చాము టైంకి. దీంతోపాటు వాళ్ళందరికీ కూడా 78% అంటే 4300 మందికి దాదాపుగా ప్లేస్మెంట్ అవకాశాలు. దాంతోపాటు 75 లక్షల హైయెస్ట్ పే ప్యాకేజ్, యావరేజ్ పే ప్యాకేజ్ వచ్చేసరికి 8.2 lakhs, మీడియం పే ప్యాకేజ్ కూడా 8.2 lakhs ఉండేసరికి ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకుని, దీంతోపాటు 20,000 పైచిలకు పబ్లికేషన్స్, 2 లక్షల పైచిలకు మీకు సైటేషన్స్ ఉంటాం, అలాగే 30,000 స్క్వేర్ ఫీట్
బిల్టప్ ఏరియాతో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్, దీంతో పాటు 150 స్టార్టప్స్ యూనివర్సిటీలో రన్ అవటం, ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ 3 కంపెనీస్. డీన్ మేనేజ్మెంట్ హ్యుమానిటీస్ సైన్స్ అండ్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ నిర్ఫ్లో 26 ర్యాంక్ రావడం, అలాగే మా యొక్క ఇంజనీరింగ్ ఆల్ ఓవర్ ఇండియా 35 ర్యాంక్ నిలబెట్టుకోవడం, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 70 ర్యాంక్ రావడం అనేది చాలా చాలా హర్షణీయం. ఇది అనేక ప్రశ్నలకి సమాధానం. ఎంతోమందికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి అలాగే విద్యార్థులకి వారికి ఉన్నటువంటి సందేహాలన్నిటికీ ఇదే సమాధానం. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ ఎప్పటికీ విజయ ప్రభంజనం సాధిస్తుంది. ప్లేస్మెంట్స్లో కానీ, రీసెర్చ్లో కానీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో కానీ, స్టూడెంట్ వెల్ఫేర్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ, అకాడమిక్ ఎక్సలెన్స్ ఏ విషయంలో కూడా కేఎల్ యూనివర్సిటీ ఎటువంటి తీసిపోదు. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITస్కి ధీటుగా మా ర్యాంకులు రావడం అనేది చాలా చాలా గర్వకారణం. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరూ దీన్ని బాగా ఆనందం వ్యక్తం చేశారు. మాకు చాలా ఫోన్లు వచ్చి నిన్న ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు అలాగే స్టూడెంట్స్ ఈ యొక్క విజయంలో పాల్పంచుకుంటున్నారు. మీ ద్వారా అందరికీ తెలియజేసినట్టే మీరు కూడా అందరికీ తెలియజేసి కేఎల్ యూనివర్సిటీ యొక్క విజయ కేతనాన్ని, విజయ బావటాన్ని ఎగరవేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.